హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ లోకల్ బాయ్ భరత్ని. ఈరోజైతే మనం చిన్న ట్రిప్ పడింది. ఒక లోడ్ దించాలి వేరే ఊరికి. ఏ ఏ ఊరు అంటే భీమిలి నుంచి పలాస. మనమైతే ఇప్పుడు అక్కడికి వెళ్ళబోతున్నాం. ఇక జర్నీ స్టార్ట్ అయింది. రోడ్లు అయితే ఖాళీగా ఉన్నాయి. క్లైమేట్ కూడా చాలా బాగుంది. గైస్ అయితే మనం ఇప్పుడు లారీ మీద వెళ్తున్నాం. చూడండి రోడ్డు ఎలాగుందో, క్లీన్గా నీట్గా. ఇప్పుడైతే కొంచెం ఒక 3 కిలోమీటర్ల వరకు వచ్చాం. ఇక్కడైతే ఒక గుడి కనిపించింది. అవుదాం అనుకున్నా కానీ టైం అయ్యింది. ఇదైతే ఫ్యాక్టరీ. ఏ ఫ్యాక్టరీ అంటే బీర్ల ఫ్యాక్టరీ. మీకైతే ఇప్పుడు రిసార్ట్ చూపించబోతున్నాను. చూడండి, ఇది కొత్తగా కట్టారు. గ్రాండ్ రిసార్ట్ అట. చూడండి ఎంత పెద్ద ఉందో. ఇంకా రీసెంట్గా కడతాండ్రు. కట్టిన తర్వాత మీకు ఎవరికైనా రావాలంటే రండి. ఇదైతే గ్రానైట్ వాటర్. ఇక్కడ నుంచే గ్రానైట్ వాటర్ అంతా తీసి గ్రానైట్ కంపెనీలోకి వెళ్తుంది. ఇంకొక రిసార్ట్ అయితే ఇప్పుడు మీకు చూపించబోతున్నాను. ఇది కూడా పెద్ద రిసార్ట్. చూడండి ఎంత బాగుందో. సేమ్ అసెంబ్లీ లాగా ఉంది. కట్టిన తర్వాత దీనికి ఎప్పుడైనా ఒకసారి వెళ్ళాలి. చూడండి, ఇప్పుడైతే మనం సగం వరకు వచ్చాం. 66 కిలోమీటర్ల వరకు పొలాలు అన్నీ కనిపిస్తున్నాయి ఇక్కడైతే. ఇదిగో ఇంకొక 1 కిలోమీటర్కి 1 కిలోమీటర్ ఉండగా చెక్ పోస్ట్ వచ్చింది. చెక్ పోస్ట్ కాడికి మనం ఆగాలి గైస్. మన బిల్లు రిసిప్ట్ అన్నీ ఇవ్వాలి. చూడండి బోర్డు. ఈ బోర్డు అన్నీ చూసుకొని వెళ్ళాలంటే కొంచెం టైం పడుతుంది కదా. ఇక్కడ మనం అయితే ఆగబోతున్నాం. గాయస్, మీకు ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. లోకల్ బాయ్ భరత్కి ఛానల్కి కొంచెం సపోర్ట్ చేయండి గాయస్. ఇప్పుడే పలాస దాట మీకైతే గుడి చూపించబోతున్నాను. ఇదైతే సూర్య భగవానుడి గుడి. ఎప్పుడు ఎవరు వెళ్ళకపోతే ఎప్పుడైనా ఒకసారి వెళ్ళండి. ఈ గుడి అయితే చాలా బాగుంది. చూడండి గాయస్, చుట్టూ పొలాలు. గాయస్, పలాస అయితే జీడిపప్పు ఫేమస్. జీడిపప్పు అయితే తక్కువగా దొరుకుతుంది. మేము ఒక 2 కేజీలు కొన్నాం. గాయస్, మీకైతే ఇప్పుడు పెద్ద ఆంజనేయుడు బొమ్మ చూపించబోతున్నాను. పక్కన చెరువు ఉంది. ఆ ఆంజనేయుడు బొమ్మ ఒక 30 ఫీట్ అలాగే ఉంటుంది. ఆంజనేయుడు బొమ్మ అయితే బాగుంది. పక్కన చెరువు. చూడండి గాయస్, పొలాలు పక్కన కట్టారు. లాస్ట్ అండ్ ఫైనల్గా పలాస అయితే ఎంటర్ అయిపోయినాం. చూడండి, ఇంకో టోల్ కూడా దాటాం. మీకు ఇప్పుడు చూపించబోతున్నాను పలాస రోడ్స్, పలాస అగ్రికల్చర్ అంతాను. అలా అక్కడ రోడ్స్ అయితే బాగానే ఉన్నాయి. వేరే ఊర్లు గట్రా ట్రిప్ పడితే అక్కడ రోడ్స్ సరిగ్గా బాగోవు. మనమైతే ఇప్పుడు హెచ్పి పెట్రోల్ బంక్ కాడ వచ్చాము. మన పాయింట్ అయితే దగ్గరలోనే ఉంది. ఆ పాయింట్ కాడికి వెళ్ళి మన లోన్ తెంపాలి. అంటే పలాసకి ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్. చూడండి, ఏసీ కూలర్స్ అన్నీ తిప్పిపోతున్నాం అక్కడ. చూడండి, ఇక్కడ ఆంజనేయుడు బొమ్మ. ఎక్కడ చూసినా ఎక్కువ గుళ్ళనే ఉన్నాయి.
ఆంధ్రాయిడ్ బొమ్మలే. మీకైతే మళ్ళీ ఇప్పుడు కాంప్లెక్స్ తీసుకుపోతున్నాను. బస్ స్టాండ్ కూడా ఎలా ఉంటుందో మీకు చూపించాలి కదా. చూడండి బస్ స్టాండ్ అయితే ఇక్కడ పలాస సెంటర్ పాయింట్లోని పలాసలోని ఒక బొమ్మ అయితే ఉంది. ఆ బొమ్మ అయితే సరిగ్గా తీయలేకపోయాను. చూడండి చూస్తున్నాను ఇప్పుడు కాంప్లెక్స్. పలాసలోని అయితే చాలా ఎండలు ఉన్నాయి, కొంచెం జాగ్రత్తగా రండి. వాటర్ బాటిల్ ఎక్కువ క్యారీ చేయండి. గాయస్ ఇదిగోండి కాంప్లెక్స్ దాటుకున్నాం. మనమైతే ఎదుగోండి బోర్డు చూశారు కదా, అది కాంప్లెక్స్. ఇప్పుడు మనమైతే అదిగోండి గాయస్ మళ్ళీ ఒక చిన్న ఆంజనేయుడు బొమ్మ ఉంది. లోడ్ దించిన కాడికి అయితే వచ్చేసాం. ఇదిగోండి ఇదే పాయింట్. ఇలాంటి మళ్ళీ ఎన్నో వీడియోలు కావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీరామ్.